ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాను నువ్వు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అయితే. నీకేం ప్రాబ్లం ఉన్నది? నాకు దమ్ము, కుషిట, ఆయాసము, కాలు గుంజులు అవి ఉంటున్నాయి. కొంచెం మంది వేసుకుంటే ఫ్రీ ఉంటుంది. దగ్గర పెట్టింది దగ్గర. అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో రికార్డింగ్ చేస్తానా. సో 1 మంత్ అవుతుంది అనుకుంటా ఆల్మోస్ట్. ఈరోజు మనం నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. చేప ప్రసాదం తింటేనంట మనకు ఉబ్బసం కానీ లేకపోతే ఆస్తమా ఏదైనా ఉన్నా సరే, దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే అవి క్యూర్ అవుతాయంట వాళ్ళ నమ్మకం. సో దాదాపు సుమారు 100 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నారట బత్తిని కుటుంబ సభ్యులు. సుమారు 5 లక్షల నుండి 6 లక్షల మధ్యలో వస్తున్నారని ఆ బత్తిని కుటుంబ సభ్యులు అయితే చెప్పారు. సో ఎంతమందికి క్యూర్ అవుతుంది, అసలు వాళ్ళ నమ్మకాలు నిజమేనా కాదని తెలుసుకుందాం. ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎక్కడో తెలుసు కదా, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళాలి. సో మీకు చూపిస్తాను. ఇక డైరెక్ట్ మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్దాం పదండి. చూడండి, ఇది గాంధీ భవన్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుండి కిందికి దిగి వెళ్ళాలి మనం. సో ఇది మన నాంపల్లికి వెళ్ళే దారి. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుండి కొంచెం నాంపల్లికి వెళ్ళే దారి కొంచెం ముందుకు వస్తే ఇటు లెఫ్ట్ సైడ్ గల్లీ వస్తుంది మనకు. ఈ గల్లీలో స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలి. చూడండి, బయట ఇట్లా ఉన్నది కొంచెం హంగామా లెక్క. ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్. సో 40 రూపీస్ అయితే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి మనం. ఇక్కడ ఇదే ఎంట్రీ గేట్. ఇట్లకి లోపలికి రావాలి. అటు సైడ్ కూడా ఇంకో గేట్ ఉంటుంది. ఎగ్జిబిషన్ టైం ఉంటుంది మెయిన్. సఫిషియంట్ ఫిష్ ప్రసాదం అవైలబుల్ అని ఉన్నది కదా ఇందాక బ్యానర్ మీద. 40 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన. చూడండి, ఇక్కడ లోపలికి రాగానే గవర్నమెంట్ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఉంది. మనం ఇట్లా లోపలికి వెళ్దాం. ఇక్కడ ఫుల్ పోలీస్ సెక్యూరిటీ ఉన్నారు. ప్యూర్ కౌ గీ అని ఉంది. చూడండి, బత్తిని గౌడ్ మృగశిర చేప ప్రసాదం అత్యవసర చేప శిబిరం. చూడండి, అక్కడ ఫ్రీగా భోజనం పెడుతున్నారు అందరికి. ఈ లైన్ ఉంది కదా, మొత్తం అక్కడ ఫ్రీ ఫుడ్ పెడతా ఉన్నారు. మనం కూడా కొద్దిసేపు అయినాక భోజనం చేద్దాం. చూడండి, నేను అలా భోజనం పెడతా ఉన్నారు ఫ్రీగా. పోలీసు వాళ్ళు ఉన్నారు. మనం ఇక్కడికి వెళ్దాం. చేప ప్రసాదం ఎక్కడ మరి బిస్కెట్లు పంచుతున్నారు. ఇక్కడ చాలా మంది పడుకొని ఉన్నారు. చూడండి, ముందుగా నడుచుకుంటూ వచ్చినాక ఇక్కడ నాకు తెలిసి ఎంట్రీ గేట్ అనుకుంటా. చూడండి, ఇక్కడ బ్యారిగేట్స్ మొత్తం పెట్టింది. అటు పోవాలంట కౌంటర్స్. తీసుకున్నావా? ఎంత ఫ్రీనేనా? 40కి ఒకటా? అంటే ఒకరికి ఒకటే అన్న? ఈ ఒక టోకెన్ ఒకటి, ఒక పర్సన్ ఒకటి వేసుకోవాలి. ఒక టోకెన్ 40 రూపాయలు. 40 రూపాయలా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తారు? డిపార్ట్మెంట్ మాది ఫిషరీ డిపార్ట్మెంట్. ఇది క్యూర్ అవుతుంది అన్న? మరి అవుతుంది. 90% క్యూర్. మంచిగా వాడాలి. దీని టైం కూడా 3 సార్లు వేసుకోవాలి. వేసుకుంటే మంచిగా క్యూర్ అవుతుంది. 3 సార్లు అంటే 3 సంవత్సరాలు కంటిన్యూ వేసుకోవాలి కంటిన్యూగా. దమ్ము, అస్తమా. అంటే దమ్ము అస్తమా అంటే రెండు ఒకటేనా? దగ్గు వేరు, అస్తమా వేరు. వాతావరణం చల్లబడ్డ ఇది శ్వాస తీసుకోరాని వాళ్ళకు అది క్లియర్ అయిపోతుంది. ఆ దగ్గు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? మేము వచ్చి 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మధ్యలో 2 సంవత్సరాల కరోనా చేయలేదు. అంతకుముందుకు 2 ఇయర్స్ వేసినాము. మళ్ళీ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 4 ఇయర్స్ వేసినాము. జూన్ 8వ తారీఖు 9వ తారీఖు వేస్తాము. ఇప్పుడు 11 గంటలకు అయిపోద్ది. ఇక్కడ టోకెన్ ఉంది కదా ఎంట్రీ గేట్ కాడ. ఈ 40 రూపీసే ఒకదానికి ఒక పర్సన్ అన్నట్టు. ఈ టోకెన్ చూపిస్తే ఇక్కడ మనకు చేప పిల్ల ఇస్తారు కవర్లా. దీన్ని పట్టుకొని లోపలికి వెళ్ళాలి మనం. అక్కడికి లోపలికి వెళ్ళాలి మనం ఇట్లా లోపలికి వెళ్ళిపోదాం స్ట్రైట్గా. మొత్తం ఇవన్నీ గేట్స్ లాగా పెట్టింది. చూడండి, ఒక మన వే ఉంటుంది కదా, దర్శనానికి వెళ్తే ఎట్లా పెడతారు అట్లా పెడతారు మొత్తం. కొన్ని చేప పిల్లలు పెద్దగా ఉంటే చిన్న పిల్లలు మిగడానికి ఇబ్బంది అవుతుందంట. అందుకోసం వాళ్ళు చిన్నపిల్లలకు మాకు చిన్న చేపలు కావాలంటున్నారు. కానీ ఏమో దొరకట్లేదు. చూడండి, ఇది ఫిష్ డిస్ట్రిబ్యూషన్. చూద్దాం ఒకసారి. పిల్లలు అరుస్తూ ఉన్నారు, అయినా సరే వెళ్తూ ఉన్నారు. పిల్లాన్ని గట్టిగా పెట్టాను కాబట్టి మరి ఎత్తాలు.
राजस्थान से आया? हाँ, हाँ। 5 लोग आया। ओके, कितने साल से आ रहा है? 4 साल रहा है। ठीक हो रहा अभी? ठीक हो रहा? ఓకే ఓకే అచ్చా పిల్లని చూస్తే నాకు భయం అయిపోయింది. వాళ్ళు 4 సంవత్సరాల నుంచి వస్తున్నారట, చూద్దాం. ఆల్మోస్ట్ ఎండింగ్ రోజు ఇది. చూడండి ఎంతమంది వచ్చిందో. నార్త్ ఇండియన్స్ ఎక్కువ వస్తున్నారు. कितने साल से आ रहा भाई? 4 साल 3 साल कहाँ से? हाँ? जयपुर से आया అన్న వాళ్ళు రాజస్థాన్ జైపూర్ నుంచి వచ్చిందంట. 4 ఇయర్స్ నుండి వచ్చిందంట. మొత్తం 4 ఇయర్స్ నుండి వస్తున్నారు. మెయిన్ ఇక్కడ చిన్నపిల్లలు అయితే బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ప్రసాదం మింగడానికి. చూడండి అక్కడ అమ్మాయి ఇంత ఇబ్బంది పడుతూ ఉందా. చాలా ఒక 18-19 కౌంటర్లు దాటుకున్నాయి ఎక్కడి వరకు. చూడండి ఫిష్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అని మిగిలిన చేపను ఉంచిండు ఇక్కడ. చూడండి అక్కడ కాళ్ళ కింద ఉంది కదా, చేప కొట్టుకుంటా ఉంది. అది సో మళ్ళీ ఎత్తాను అనుకుంటా. చూడండి మళ్ళా టేక్ 2. చూడండి బాబు అమ్మ దారుణం ఇది. మింగలేకపోతా ఉన్నాడు గొంతుల. సెకండ్ టైం మింగలేకపోతాను. 2 attempts లా 2 సార్లు ఫెయిల్ అయ్యింది. ఫిష్ ప్రసాదం తీసుకున్న తర్వాత మరి ఈ లైన్ ఉన్నది దేనికో మరి. ఇది వీళ్ళకి డబ్బాల ప్రసాదం ఇస్తున్నారు. ఓకే, ఇక్కడ లైన్లో ఇంటి దగ్గర నుండి రాలేని వాళ్ళకి ఈ లైన్ ఇస్తున్నారు. ఈ లైన్లో ప్రసాదం ఇస్తున్నారు. ఇది ఇట్లా రౌండ్గా ఇట్లా గులకల్లాగా చేసుకొని మింగేసేయాలంట. చూడండి ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు లేరు. నిన్న మొన్న నాకు తెలిసి చాలా మంది రావచ్చు. మొత్తం పోలీసు వాళ్ళు ఎడ్ చేసిన. ఇక్కడ మనతోటి ఒక అమ్మ ఉంది. అమ్మ ఏం పేరు అమ్మ? సుశీల నా పేరు. సుశీల. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? చేవేల నుంచి వచ్చిందా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాను అమ్మా? మేము కర్ణ రాకముందు వచ్చినాం. కర్ణ వచ్చేసాం, బంద్ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చినాం సార్. నీకేం ప్రాబ్లం ఉండేది? దమ్ము వస్తుంది. దమ్ము అంటే నడుస్తుంటే ఆయాసం వస్తుంది. వర్షం పడితే ఇట్లా బాగా ఊపిరి. చలికాలం ఇక 2 కాలాలు కూడా అట్లనే అవుతుంది. ఎండాకాలమే బాగుంటుంది. బాగుంటుందా? ఒక్క నిమిషం బాగుంటుంది సార్. పెద్ద ఆయన ఎవరు? మా ఆయన 10 సంవత్సరాలు అయ్యింది. 10 సంవత్సరాలు అవుతుందా? మంచుకుంటున్నాయి. అంటే తక్కువ అవుతుందా అమ్మ? తక్కువ కొంచెం తక్కువైంది నాకు. పత్యం ఉంటే బాగుంటది అన్నమాట. నెల రోజులా? వంకాయ కూర తినద్దు? ఒంటి కూర, ఆనియకాయ, గోకరకాయ అంటే గోంగూర. వంకాయ కూర, గోంగూర, ఆనియకాయ, పొట్లకాయ తినొద్దు. ఇవి మందు వేసుకున్న తర్వాత ఒక నెల రోజులు. ఇప్పుడు 40 రూపాయలు కదా. మరి పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఎంత ఉండే? 20 ఉండేనా? ఒక్కసారి 10 ఉండే. ఒక్కసారి 10. కరోనా ముందు ఎంత ఉండే? కరోనా ముందు అంటే 20 రూపాయలు ఉండే. కరోనా ముందు 10-20 కూడా ఉండేనా? పెద్దవాళ్ళు ఏం పేరు? నీ పేరు? నారాయణ. కమ్మట బండ నారాయణ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాను నువ్వు? నేను 10 సంవత్సరాలు లేక. 10 సంవత్సరాలు అయితే. నీకేం ప్రాబ్లం ఉన్నది? నాకు దమ్ము, కుషిట, ఆయాసము, కాలు గుంజుడు అవి ఉంటుండే. కొంచెం మంది వేసుకుంటే ఫ్రీ ఉంటది. ఫ్రీ ఉంటుందా? జర ఆయాసం ఉంటది, దమ్ము రాదు. ఆనళ్ళు నీళ్ళు తాగినా ఏం కాదు, మంచిగా ఉంటది. చలికాలం కూడా ఎక్కువ అవుతుంది. చలికాలము ఆ ప్రాబ్లం అయ్యి ఈ మంది వేసుకుండు. మెయిన్ చలికాలంతో ప్రాబ్లం. అది మంది వేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. అట్లా వాళ్ళక ఉంటది. ఏం పని చేసిన ఆనలు నాణ్య ఏం నాణ్య మంచిగా. 10 సంవత్సరం అవుతావు అయితే? 10 సంవత్సరం వస్తుంది. ఓకే ఓకే, మంచిది. మరి పెద్దనాయన మంచిది. ఈ డబ్బాలు 5 రూపీస్. ఈ డబ్బాలు కొనుక్కొని అక్కడికి వెళ్తే ఆ డబ్బాలలో మనకు మంది ఇస్తారు అన్నట్టు ఫ్రీగానే అంతా.
ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు ఏంటంటే తక్కువ అవుతుందని పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు. చూసారు కదా, ఇద్దరితో మాట్లాడినాం మనం. సో వాళ్ళ నమ్మకం అంతే, ఇది చేప ప్రసాదం. సైంటిఫికల్గా అయితే మరి ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయో లేదో అయితే మనకు తెలియదు. ఇక చూద్దాం, అక్కడ ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు కదా, దీన్ని మన ఇంటికి వెళ్దాం. చూడండి, ఇది చాలా పెద్ద గ్రౌండ్ అన్నట్టు. మన నుమాయిష్ 2024 అనే ఎగ్జిబిషన్ వీడియో చేశాను. సేమ్ ఇదే గ్రౌండ్లో ఎంత పెద్దగా ఉన్నదో మీరు అప్పుడు ఒక వీడియో చూడండి. అది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియోనే, మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది మీకు. నుమాయిష్ టైంలో ఏం ఉంటుంది ఇక్కడ అనేది వీడియో చేసిన, అది కూడా కంప్లీట్ వీడియో చూడండి. అమ్మ, ఏం పేరు అమ్మా? నా పేరు చంద్రకళ. చంద్రకళ. ఏ ఊరు మీది? పటాన్చేరు. పటాన్చేరు. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావు అమ్మా? నేను 3 సంవత్సరాల నుంచి వస్తాను. 3 సంవత్సరాలు. నీకు ఏం ప్రాబ్లం ఉన్నది? ఆస్తమా. దమ్ము. వయసు ఎంత ఇప్పుడు? 73. 73. మరి బయట చూపించుకుంటే తక్కువ కలదా? చూయించుకున్నా, అది పెట్టుకుంటా, కొట్టుకునేది కొట్టుకుంటా, అయినా నాకు కొంచెం ఎక్కువ అయిపోయే వరకు ఈసారి వచ్చి వేసుకుందాం మందు. 3 సంవత్సరాల నుంచి వస్తే కొంచెం పర్వాలేదు, దానివల్ల మళ్ళా కూడా వచ్చి వేసుకున్నా. ఇప్పుడు పత్తం చేయాలంటారు కదా, పత్తం చేయమన్నారు. ఏమేమి తినొద్దని చెప్పి వాళ్ళు? మటను, గుడ్డు, చేప, కోడి కూర ఇవన్నీ ఏవి తినొద్దని చెప్పిండ్రు. మటన్ తినేది ఉంటే మేక మాంసం ఒకటి తినమా, పుంటి కూర, వంకాయ, బెల్లము ఇవి ఏవి తినొద్దని చెప్పారు. పుంటి కూర అంటే గోంగూర అన్నట్టు. గోంగూర, శనగపప్పు, బెల్లము, కొంచెం వంకాయ, ఆలుగడ్డ అవి తినొద్దని చెప్పారు. 45 డేస్ అంతే, తర్వాత మనం అన్ని వాడుకోవచ్చు. ఇప్పుడైతే మంచిగా ఉంటుంది కదా పానం అయితే? పర్వాలేదు, నాకు పర్వాలేదా? పర్వాలేదు. ఒక్కదాన్ని వస్తావా? నీ కొడుకులు బిడ్డలు ఎవరన్నా? అందరు ఉంటారు, అందరున్నారు. ప్రపంచం ఉంది, ఏకాకి జీవితం. ఈ రోజు ఎవరు రాలేనా, ఫోన్లు చేస్తుండ్రు, చెప్తున్నా ఇట్లా పోయినా బయట వేసుకున్నా అని చెప్పి. మంచిగా బతకాలి మీ బిడ్డలు కూడా, కొడుకులు అందరు మంచిగా బతకాలి. మంచిగా ఉండే నా హౌస్ కూడా పోసుకొని బతకని బయట, మంచి ఉద్యోగాలు చేసుకొని మంచిగా బతకాలి. సరే నాన్న. అయితే టీవీ వల్ల లేదు, యూట్యూబ్ ఛానల్ అమ్మా మాది. యూట్యూబ్ లో ఎప్పుడు వస్తుంది ఇది? ఇది రేపన్నా ఎల్లుండి అప్లోడ్ చేద్దాం ఎన్ని గంటలకు వస్తుంది? చూసుకుంటా నేను మరి. ఫోన్ నా దగ్గర ఉన్నది. సరే, ఒకసారి ఏది ఫోను? స్మార్ట్ ఫోనేనా? యూట్యూబ్ చూస్తావా? అన్ని చూస్తా. యూట్యూబ్ చూస్తావా? సీరియల్ చూస్తావా? అయితే సీరియల్ పిచ్చి ఉన్నదా? టైం పాస్ కోసం. మీరిద్దరు ఒకటేనా? ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన అమ్మ ఫోన్లా ఎప్పుడు వస్తుంది మన ఈ వీడియో ఎప్పుడు వస్తుందని అడుగుతా ఉంది. వరంగల్ అమ్మ మనది. పెరుకోవాలంటే ఉంటది, చాలా మంది ఉంటారు ఇక మనకు ఎవరు తెలుసు. పెరుకోవాలా? సరే అమ్మ, మంచిది. ఎవరైతే నా పేరు పెరుకోళ్ళు అయితే ఎవరైతే అందరం పుడతాం సత్తాం అంతే. అంతే అమ్మ, మంచిది. బాయ్. ఇక్కడ చూడండి ఎంతమంది పడుకొని ఉన్నారు, చాలా మంది వచ్చిండు పడుకుంటున్నారు. ఇక్కడ ఫ్రీ భోజనం ఉంది కదా, మనం గుమ్మేద్దాం పోయి. లైన్ ఉన్నదని ఆలోచిస్తానా? పప్పు, అన్నం. ఇక్కడ ఫ్రీ భోజనం పెట్టడం వల్ల చాలా మంది వచ్చింటారు కూడా. కానీ చూడండి, ఫ్రీ వాటర్ ప్యాకెట్. వర్షం పడుతుంది, మనం చాలా మంది ఇక్కడ పడుకొని ఉన్నారు చూడండి. ఇక్కడ ఒక అన్నతో మాట్లాడదాం. ఇక్కడ ఒక సత్రం లాగా ఉంది కదా, ఇక్కడ చాలా మంది పడుకొని ఉన్నారు. ఇక్కడ ఒక అన్న కలిసిండు, మనం మాట్లాడదాం అన్నతోటి. नाम क्या है भाई? मेरा नाम बाबूलाल है। बाबूलाल, कहाँ से आया? हम राजस्थान से आए हैं। राजस्थान से आया। पहली बार आया इधर? पहली बार आए हैं। यूट्यूब पे सुन के आए हैं कि यूट्यूब सुन के आया? यूट्यूब सुन के आए। प्रॉब्लम क्या है आपका? ये दमा का प्रॉब्लम था। दमा? ओके ओके, वो प्रॉब्लम था। अभी प्रसाद लिया? हाँ, प्रसाद लिया। अच्छा था यहाँ का व्यवस्था सब। आप कुछ रिलेटिव से आया इधर? नहीं, रिलेटिव कुछ नहीं है, ऐसे ही आए थे। आप एक ही आदमी आए? 2 आदमी आए। 2 आदमी आए। और आप? मैं और मेरा ब्रदर आया है। हाँ, मैं आपका ब्रदर गया वहाँ? हाँ, वो गए हैं, यही है। हाँ, ओके। आप यूट्यूब में सुना? यूट्यूब में सुना, उसके बाद में आए हैं। ठीक होता? हाँ, यहाँ से ठीक होता, अच्छा ठीक होता। आपका सब लोग राजस्थान से आ रहा, यूपी से आया? हाँ, यूपी से, राजस्थान से, बिहार से, कई जगह से आए, कलकत्ता से भी आए हैं। कितने दिन हुआ इधर? इधर हम 6 तारीख को आए थे। 6 तारीख? हाँ, आज शाम का हमारा ट्रेन का टिकट है। आज का ट्रेन। ठीक है। अभी कैसा है ये अरेंजमेंट्स गवर्नमेंट? बहुत अच्छा है, बहुत अच्छा। फूड, फ्री फूड प्रोवाइड कर रहा ना? यहाँ की व्यवस्था देख के अच्छा लगा, सब कुछ सही है। दिन भर चल रहा है वो फूड?
हाँ दिन भर चल रहा है, रात को भी चल रहा था, दिन रात भर को चल भी रहा है। ओके चाय भी मिल रहा, खाना भी मिल रहा, नाश्ता भी मिल रहा, सब कुछ फ्री में मिल रहा है। व्यवस्था अच्छा है। वाशरूम्स कहाँ है इधर? ये इधर वो साइड में बाथरूम है, बाथरूम थोड़ा अच्छे नहीं है, अच्छा और नहीं है। बाकी सब कुछ सही है। गवर्नमेंट ठीक करना हो गवर्नमेंट ठीक करना तो सही रहेगा। पूरा इंडिया से आ रहा है इधर पूरे ऑल इंडिया से आ रहा है। ఓకే ఓకే బాయ్ ఇంత చూసిల్లు కదండి ఈ వీడియో. చిన్నప్పటి నుంచి నేను టీవీలో చూడడం కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళి లైవ్లో చూశాను ఈ చేప ప్రసాదంది. ఇది 1 డే మాత్రమే ఉంటుంది, అంటే 24 అవర్స్ లేదా 36 అవర్స్ అన్న టైమింగ్ ఉంటుందంట ఇది. సో మళ్ళీ వచ్చే సంవత్సరం మృగశిర రాశి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మీకు మళ్ళీ చేప ప్రసాదం అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ప్రసాదమే అనుకోండి, ఎందుకంటే ప్రసాదం అంటే నమ్మకంతో తీసుకుంటాం అన్నట్టు. ఇక్కడ దీనికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది కదా, చాలా మంది మంత్రులు వచ్చి కూడా అక్కడ చేప ప్రసాదం తీసుకున్నారు, మీరు చూడొచ్చు. ఇంతకీ ఆ చేప ఏందో అని నేను అడగలేదు, మర్చిపోయినా ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళను. మీకు ఎవరికైనా ఆ చేప ఏ రకం చేప, ఒక కుర్రమట్టనా లేకపోతే ఇంకుంటాయి కదా, ఆ చేప రకాలు ఏదైతే ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి. చూసే వాళ్ళకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే దాదాపు రాజస్థాన్, యూపీ అంటే నార్త్ ఇండియా నుంచి చాలా మంది వచ్చిళ్ళు. వాళ్ళు యూట్యూబ్లో చూసి వచ్చిందని చెప్పారు కదా. సో మన చేప ప్రసాదం అంత దూరం వెళ్ళిపోయింది అన్నట్టు ఒక ప్రచారం అనేది. ఏదేమైనా సరే ఒక 100 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ ఇన్ని సంవత్సరాలు నడవడం అంటే నిజంగా చాలా గ్రేటే. సో అందరికీ మంచి జరగాలని అయితే మనం కోరుకుందాం. వీడియో కొత్త వాళ్ళని మన ఛానల్ చూస్తే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.